చాలా చక్కటి ప్రాంతానికైతే వచ్చామనుకుంటున్నాను. మంచిగా కాలిపోయినటువంటి ఆనవాళ్ళైతే చాలా ఉన్నాయి. చేతులు స్ట్రైట్గా ఇలా కింద పెట్టకుండా ఒక చిన్న కర్రతోటి మనం కదిలిస్తూ ఏదన్నా డౌట్ ఉన్న స్టోన్ని తీసుకొని చూడటం చాలా మంచిది. కాలిపోయి ఉడికిపోయినటువంటి చిన్న స్టోన్ ఇది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఆధారం చేసుకొని మనం ఈ ప్రాంతంలో వెతకడం జరుగుతుంది. స్ట్రైట్గా చేతులు కింద పెట్టడం వల్ల ఏదన్నా మట్టి కావచ్చు, లేదన్నా ఇంకా చిన్న చిన్న పురుగులు ఉండొచ్చు. దీనివల్ల మనకు ఉపయోగపడుతుంది. ఒక చిన్న కర్ర తీసుకొని కదిలించేటప్పుడు సహాయంగా మనకి దొరకాలనుకున్న స్టోన్ మొదటగానే దొరికేసింది. చూడండి, ఇలాంటి ఆనవాళ్ళు ఉండే ప్రాంతంలో ఎక్కువ శాతం వెతకటం నేను ఎంచుకున్నటువంటి దారి అన్నమాట. మంచిగా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. సూది ముక్కరా అయితే కాదు, కానీ మనకు కావాల్సినటువంటి గ్లాస్ కోటింగ్ అయితే పడింది. దాని లోపల చిన్న మెరుపు అనేది ఉంది. ఎక్కువ శాతం దాని మీద ఉన్నటువంటి మట్టి ఎక్కువ ఉంది. అది అంత ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉండటం వల్ల ఆ స్టోన్ మీద ఉన్నటువంటి మట్టి అంత ఈజీగా తొలగిపోదు. బహుశా ఇలాంటి ప్రాంతంలో మనకు కావాల్సినటువంటి స్టోన్ దొరికే ఛాన్స్ ఉంటుందని నేను వజ్రాల అన్వేషణ చేస్తున్నాను. కారణం, ఇలాంటి ఆనవాళ్ళు ఉడికిపోయినటువంటి స్టోన్స్ని మనం గుర్తించి మరొక కాలిపోయినటువంటి రాళ్ళు ఇలా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో. అందుకని ఇది ఒక మంచి ప్లేస్ అనుకొని మనం వజ్రాల అన్వేషణ చేస్తున్నాం. వీడియో నచ్చితే, ఇంట్రెస్ట్గా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు ఇచ్చే సపోర్ట్ ఒక చిన్న లైక్ అన్నమాట. మనకు కావాల్సినటువంటి స్టోన్ దొరికేంత వరకు ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. అదే మనం ఎప్పుడైనా వెళ్ళిపోతాం భూమి నుంచి. బతికేంత వరకు మన కోసం, మన కుటుంబం కోసం ఎలా అయితే పోరాడుతుంటామో జీవితంలో, అలానే ఇంకా మంచిగా ఉండాలనుకునే ఆలోచనతోటి పని లేని సమయంలో, ఖాళీగా ఉండే సమయాల్లో మాత్రమే వచ్చి ఇలాంటి అన్వేషణ అనేది చేస్తుంటాను. ఇప్పుడు దాకా చాలామంది నన్ను ఒక స్టోన్ అయినా దొరికిందా మీకు అని అడుగుతూ ఉంటారు ఎక్కువ. నిజంగా ఒక్క స్టోన్ కూడా దొరకలేదు. మనకు దొరికే ఎన్ని గ్లాస్ లాంటి స్టోన్స్ని చూసి అవే డైమండ్స్ అనుకుంటున్నారు చాలామంది. అవన్నీ కాదు, డైమండ్స్ కావు. అవన్నీ చిన్న చిన్న పొలుకురాళ్ళు. ఇలాంటి కాలిపోయినటువంటి రాళ్ళను మనం గుర్తించి ఇలాంటి ప్రాంతంలో మంచి ప్రాంతానికి వచ్చామనేసి ఆలోచన చేసుకొని వెతుకుతూ ఉంటాం. చూసే ప్రతి రాయి గ్లాస్ స్టోన్ మెరవటం వల్ల చాలా మంచి స్టోన్ దొరికింది అనుకుంటున్నారు. కాదు, ఇవన్నీ సూదింకురాళ్ళు, క్రిస్టల్స్, ఇలా షెఫేర్ అని రకరకాలుగా చెప్తుంటారు వాటికి పేర్లు. మాటల్లోనే ఒక మంచి స్టోన్ దొరికింది. మరొకటి ఖచ్చితంగా ఇది మనకి ఉపయోగపడుతుందంటారా? ఈ స్టోన్ మనకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ మనకు తెలిసిన పేరు ఒకటే, క్రిస్టల్ అనుకుంటున్నాను. బహుశా దీనికి అంతకన్నా మంచి పేరు ఏదైనా ఉంటే నాకు తెలియజేయండి. మంచిగా ఉంది దాని యొక్క కాంతి అనేది లోపల. ఎక్కువ శాతం మనం ఇలాంటి ఐరన్ స్టోన్ లాంటి లేదా కాలిపోయి ఉడికిపోయినటువంటి స్టోన్స్ని ఎక్కువ ఆధారం చేసుకొని వెతికితే చాలా మంచిగా దొరికే ఛాన్స్ ఉంటుందని ఒక ఆలోచన అన్నమాట. మాటల్లోనే ఒక చిన్న సూది ముక్కర లాంటి స్టోన్ దొరికింది అనగా మన స్నేహితుడు. చూడండి, దాని మీద ఉన్నటువంటి మరకనైతే మనం బాగా గమనించాలి. కాలిపోయినటువంటి స్టోన్స్ అన్నమాట. ఇలాంటి ప్రాంతంలో దొరుకుతుందంటే నాకు మెసేజ్ చేయండి. మరొకసారి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆనవాళ్ళను గుర్తించి నేను వచ్చి వెతుకుతున్నాను. ఇలాంటి ప్రాంతంలో దొరుకుతుందా లేదా అనేది మీరు ఎవరైనా మంచిగా
ఎక్కువ అనుభవం ఉండే మనుషులు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి ప్రాంతంలో దొరుకుతుందా లేదా అన్నది. ఈ ప్రాంతంలో మనకన్నా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా పెద్ద హంటింగే చేశారు చాలా వరకు. మనం అయితే ఇప్పుడు వచ్చాం చివరిగా. మంచిగా ఉంది కదా స్టోన్, కానీ చిన్న మెరుపుని చూసి మంచి స్టోన్ దొరికింది అనుకుంటున్నాం, కానీ దాని మీద లోపల చిన్న క్రాక్ అనేది ఉంది. అది లేకుంటే ఖచ్చితంగా మంచి స్టోన్ అని చెప్పుకోవచ్చు, కానీ స్టోన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాంతంలో నేను వచ్చి అన్వేషణ చేస్తున్నాను. మీకు ఇలాంటి ప్రాంతానికి రావాలనుకుంటే మాత్రం రామకండి, ఎందుకంటే ఇవన్నీ సూది ముక్కరాళ్ళు, క్రిస్టల్స్ పలుకురాళ్ళు. మీకు దొరుకుతాయని నమ్మకం ఉంటేనే ప్రయత్నం చేయండి. అలాంటి వాళ్ళు మాత్రమే వీడియో చూడండి. ఇలాంటి వీడియో చూసి మనం దారి తప్పే ఆలోచనలు ఉండటం వల్ల ఎక్కువ శాతం నిజంగానే చాలా నష్టపోతుంటాం మనం. ఆ రాయి మీద ఒక షేపులుగా ఉంది, అందువల్లే మళ్ళా పదే దొరికిన ప్రతి స్టోన్ని చూపించాల్సి వస్తుంది. ఒక అతను 30 రోజులు కష్టపడుతూనే ఉంటాడు, ఇంకొక అతను 15 రోజులు మాత్రమే పనికి వెళ్ళి కష్టపడుతుంటాడు. అయినా ఇద్దరికి ఒకటే జీతం వస్తుండేది. అతనికి 3,000 రూపాయలు వస్తుంది, ఇతనికి 3,000 రూపాయలు వస్తుంది. ఎలా అంటే అతను కట్లు కొడుతుంటాడు, ఇతను కూడా కట్లు కొడుతుంటాడు. ఇద్దరు కట్లు కొట్టుకొని చిల్ల చెట్లు ఉంటాయి కదా, అలాంటివి కొట్టుకొని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేసుకుంటుంటారు. హోటల్స్ ఉంటాయి కదా, అలాంటి హోటల్కి అమ్ముకుంటుంటారు అన్నమాట. అయితే ఇతను 15 రోజులు పని చేసినా 3,000 వస్తుంది, అతను 30 రోజులు చేసినా పని వస్తుంది. కష్టం చేసినా కూడా అతనికి 3,000 రూపాయలు దొరుకుతుంది. ఇద్దరికి 30 రోజులు కష్టపడే అతనికి మధ్యలో 15 రోజులు ఎక్కువ కష్టం ఉంటుంది. అయినప్పటికీ ఇతనితో పాటు ఇతనికి ఎలా సమానంగా రాగలుగుతుందంటే, అతను కర్రలు కొట్టేటప్పుడు ఒక గొడ్డలిని ఉపయోగిస్తాడు. ఆ గొడ్డలికి మిగతా 15 రోజుల్లో రోజు మార్చి రోజు పనికి వెళ్తూ ఒకరోజు పనికి వెళ్ళి మరొక రోజు గ్యాప్ ఇస్తాడనమాట. ఆ రోజు తన చేతిలో ఉన్నటువంటి గొడ్డలికి పని చెప్తాడనమాట. ఎక్కువ గొడ్డలి పొద్దునగా ఉండటం కోసం దాన్ని ఎక్కువ సానబెడుతుంటాడు. ఈ ప్రాంతంలో దొరికినటువంటి స్టోన్స్ ఇప్పుడు దాకా పొద్దున పెడతామంటాడు, తర్వాత రోజు పనికి వెళ్తాడు, తర్వాత రోజు మళ్ళీ రెస్ట్ తీసుకొని దానికి పొద్దున పెడుతుంటాడు అన్నమాట ఆ గొడ్డలికి. ఆ విధంగా అతను ఎక్కువ చిల్ల చెట్లని కొట్టుకొని ఎక్కడైతే హోటల్స్ ఉంటాయో ఆ చిల్ల చెట్లు యొక్క కొమ్మలో ఎవరికైతే అవసరం పడతాయో ఆ మొద్దులు, ఆ కర్రలు వాళ్ళకి అతను ఇస్తుంటాడు. అలా అతను రోజు మార్చి రోజు పనికి వెళ్తూ తన యొక్క ఆయుధానికి పని పెడుతుంటాడు అన్నమాట. అలానే వీడియో చూసేవాళ్ళు కూడా పూర్తిగా చూస్తే ఆ ప్రాంతంలో ఏమేమి స్టోన్స్ దొరుకుతున్నాయి, దొరికే ఛాన్స్ ఉందా లేదా అనేది మనం ఒక ఆలోచన చేసుకొని ఇదొక ఆయుధంగా మనం దాన్ని తీసుకోవాలి, ఒక వీడియోని. అలా కాకుండా మనం ఏదో వీడియో పెట్టాడు, దానికి ఒక లొకేషన్ అడిగేసి అక్కడికి వెళ్ళి లొకేషన్ ఒక చోట ఉంటే ఇంకొక చోటకి వెళ్తాం మనం, ఎందుకంటే అలానే చూపిస్తుంది అది. అర్థమైందా? ఎగ్జాక్ట్గా అదే పొలంలో చూపించదు, అదే కొండ ప్రాంతంలో చూపించదు లొకేషన్ అనేది. నిజంగా ఎవరికి కూడా దారి చూపించలేరు. మనమే దారులని ఏర్పాటు చేసుకోవాలి, మనమే దాన్ని ఒక మంచిగా దారులను వెతుక్కుంటూ పోవాలి. అప్పుడే మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఇతరుల మీద ఆధారపడటం కన్నా ముందు మన మీద మనకి నమ్మకం ఉంచుకొని మనం పోరాడాలి. అప్పుడే మనకు కావాల్సినటువంటి ఇలాంటి పలుకురాయి కావచ్చు, మనకు కావాల్సినటువంటి స్టోన్ కావచ్చు దొరికే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? పొదును పెట్టాల్సింది మీ ఆలోచనకి, ఆ తర్వాతే కామెంట్ చేయండి. అడ్రస్ కోసం మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.